మరి యశోద, దాక్షాయిని వీళ్ళంతా ఎవరా అంటే? అక్కడికే వస్తున్నాను హరి. నీకు యాక్సిడెంట్ జరిగిన తర్వాత రకరకాల వాళ్ళు మేమే నీ తల్లిదండ్రులమని వచ్చారు. మొదట్లో నాకు అర్థం కాలేదు ఎందుకిలా వస్తున్నారు అనేది. ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే నీ పేరు మీద ఆస్తుందని, వాటి కోసమే ఎవరెవరో నీ తల్లిదండ్రులుగా నటిస్తూ నిన్ను ప్రేమించిన అమ్మాయిగా వస్తూ ఉన్నారని అర్థమైంది. అప్పటి నుండి నేను జాగ్రత్తగా ఉంటూ వస్తున్నాను. ఎవ్వరిని నమ్మటం లేదు. అందరూ వాళ్ళెక్కడ దొరికిపోతామో అని పారిపోయారు. కానీ యశోద, దాక్షాయినిలు మాత్రం చాలా స్ట్రాంగ్గా నిన్ను నమ్మించాలి అని చూస్తున్నారు. బీ కేర్ఫుల్ హరి. ఖచ్చితంగా వాళ్ళు మీ అమ్మా నాన్నలు కారు. అలాగే యశోద నువ్వు ప్రేమించిన అమ్మాయి కాదు. వాళ్ళు డబ్బు కోసం ఎంతటికైనా దిగజారే మనుషులు. జాగ్రత్త హరి. అలాగే అంటే. నేను కథ అల్లితే ఎంతటి వారైనా ఒప్పుకొని తీరాల్సిందే. ఏంటండి, రిపోర్ట్స్ కని వెళ్ళిన యశోద ఇంకా రాలేదేంటి? ఆ రిపోర్ట్స్ వచ్చాక మన హరికి చూపించి వాణ్ణి మన ఇంటికి తీసుకొచ్చేద్దామండి. ఆ రాక్షసి ఊర్మిళ ఆగడాలకి ఈ రిపోర్ట్స్ చూపించి అడ్డుకట్టు వేయొచ్చు. మనవాడితోనే దాన్ని చెంప పగలగొట్టించొచ్చు. యశోదా, వచ్చావా? ఎందుకంత డల్గా ఉన్నావు? రిపోర్ట్స్ వచ్చాయి కదా. మేమే అమ్మా నాన్న అని హరికి ఈ రిపోర్ట్స్ చూపిస్తే అర్థమవుతుంది. మనం హరికి రిపోర్ట్స్ చూపించలేమత్తయ్య. దేనికమ్మా? అది హరి డిఎన్ఏకి మీ ఇద్దరిలో ఎవరి డిఎన్ఏకి మ్యాచ్ అవ్వడం లేదని రిపోర్ట్స్ చూపిస్తున్నాయి. ఏం మాట్లాడుతున్నావు? మా ఇద్దరి డిఎన్ఏకి హరి డిఎన్ఏ మ్యాచ్ అవ్వకపోవడం ఏంటి? ఈ హాస్పిటల్ కరెక్ట్ కాదనుకుంటా. మనం వేరే హాస్పిటల్కి వెళ్ళి మళ్ళీ డిఎన్ఏ టెస్ట్ చేయించుకుందాం. ఎక్కడ చేయించినా ఈ రిపోర్ట్స్ ఇలాగే వస్తాయి అత్తయ్య. ఏం మాట్లాడుతున్నావమ్మా? డిఎన్ఏ రిపోర్ట్స్ ఎక్కడ చూపించినా ఇలాగే ఎందుకు వస్తాయి? మావయ్య, మీకింకా అర్థం కాలేదా? ఇదంతా ఆ ఊర్మిళ ఆడుతున్న నాటకం. ఈ సిటీలోనే కాదు, ఈ స్టేట్ మొత్తం హాస్పిటల్స్, ల్యాబ్స్ అన్నీ ఆ ఊర్మిళ కనుసన్నల్లోనే నడుస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఎక్కడికి వెళ్ళి శాంపిల్స్ ఇచ్చినా రిపోర్ట్స్లో నెగిటివ్ అనే వస్తుంది.